ఇది పొద్దున్నే తెల్లారుజామున శివాలయానికైతే వచ్చేసామండి. ఎందుకంటే ఇవాళ శివాలయానికొచ్చింది మా ఆయన ఇరుముళ్ళు కడతారు. అందుకని చెప్పి పొద్దున్నే అయితే వచ్చేసాం. మేమైతే తెల్లారుజామున 4:30కి గుడికాడికైతే వచ్చేసాము. పూజారి గారు రాలేదని చెప్పేసి ఇక ఈ గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసి కాసేపు అక్కడ కూర్చొని, ఇక్కడ కూర్చొని మా వారు కొన్ని ఫోటోలు దిగి ఇక ఆ గెటప్‌లో కొన్ని ఫోటోలు దిగుదామని దిగేసిన తర్వాత నేను శివుడికైతే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత మా పిల్లల చేత కూడా చేపిద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ మనం చూస్తే మాత్రం శివాలయం పాత శివాలయం అంటామండి తెనాలిలో మాత్రం. ఎంత బావుండిద్దంటే గుడి ఎప్పుడో కట్టించిన గుడి చాలా అందంగా చాలా బావుండిద్ది. ప్రశాంతత దొరికిద్ది ముందు. ఏ దేవుడిని చూసినా, ఎటు చూసినా అసలకి నిశ్శబ్దంగా ఉండిద్ది కాబట్టి నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. తర్వాత నేను ఇటు పక్క పుట్ట దగ్గరికొచ్చి అభిషేకం చేస్తుంటే తర్వాత మా వారు కూడా వచ్చారు. తర్వాత మా చిన్నమ్మాయికి కొంచెం ఒంట్లో బాలేదని చెప్పి తన చేత కూడా కొంచెం అభిషేకం చేయమ్మా అంటే ఇక చేసింది. తనైతే వ్యాసనేపించుకొచ్చుకుందండి. అందుకని కొంచెం చెయ్యి నొప్పని ఏడ్చింది. కానీ పర్లేదు ఇప్పుడైతే తగ్గిపోయింది. తర్వాత మా పెద్దమ్మాయి అయితే కొంచెం పోజులు ఇచ్చుకొని ఫోటోలయితే దిగింది. చూడటానికి గుడి అయితే అసలు 2 కళ్ళు చాలవండి. అంత బావుండిద్ది గుడి. నిజంగా నాకు కుదిరితే పగలపూటొచ్చి ఒకసారి మొత్తం వీడియో తీస్తాను. కానీ ఒప్పుకోరు గుళ్ళో పూజారి గారు. తర్వాత పూజారి గారు వచ్చిన తర్వాత ఇక కూర్చొని ఆయన మంత్రాలు చదువుతుంటే మేము వింటా ఉన్నామండి. ఎంత బావుందంటే నిజంగా మనం చెప్పక్కర్లేదు. అంత చక్కగా ఆయన మంత్రాలు చదువుతా మనకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పారు. తర్వాత మమ్మల్ని ఈ పూజ అయిపోయిన తర్వాత ఇక మా ఆయన్నయితే శివాలయం చుట్టూరు తిరిగి రమ్మన్నారు. తిరిగొచ్చారు. ఆ తర్వాత ఇక మా గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఉంది కదా! ఆమె దగ్గరికెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టయితే చెప్పారు. ఇక అక్కడికి కూడా వెళ్ళాలండి. అక్కడికి కూడా వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టి రావాలి. మాకు పూజ అయ్యేటప్పటికి దగ్గర 6:30 ఆ టైం అయిందండి. ఇక ఇరుముడి కట్టేశారు కాబట్టి గబగబా గంగానమ్మ గుడి కాడికెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇక గబగబా బస్ టైం అయిపోయిందని చెప్పి ఇంక మా వారైతే వెళ్ళారు. నేను వెళ్దామా అంటే నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండీ! వాళ్ళకి ఎగ్జామ్స్ అదిగాక మా పెద్దమ్మాయి 10th కదా! అదిగాక ఇప్పుడు సెలవులు పెడితే ఇక వెనక్కి రావటం కుదరదులే అని చెప్పేసి ఇక నేనైతే ఇంట్లోనే ఉండిపోయాను. ఇంక మా వారైతే బస్ ఎక్కి వెళ్ళిపోయారు. కానీ మా వీడియో మాత్రం చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కామెంట్ ఏమన్నా లోట్లుంటే కామెంట్ పెట్టండి. నేను సరి చేసుకుంటాను కంపల్సరిగా. మీ ప్రోత్సాహం వల్ల నేను ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. కొంచెం నా వాయిస్ అయితే అస్సలు బాలేదు. ఎందుకంటే బాగా దగ్గు జలుబు అయితే వచ్చేస్తుంది. నేను అప్పటికి వేడి వేడి నీళ్ళు తాగుతున్నాను. చాలా వరకు తగ్గించుకోవాలని చూస్తున్నాను. ఇక మా పక్కన కూర్చుంది కదా! తనైతే మా ఆడపడుచు. ఇది ఇవాల్టి మా వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.